జనం డబ్బునైతే వెచ్చించి మరీ ఇండోర్ స్టేడియంనైతే నిర్మించారు. కానీ దాన్ని జనం కోసం వినియోగంలోకి తీసుకొని రాకపోతే సార్థకత ఉండదు అన్న విషయము నాలాంటి పనికి మాలిన వాడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అధికారులకు అందరికీ తెలుసు. మరి జవాబు చెప్తారా లేదా? అందరికీ సలాం, నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే, తాండూరు మండలం అంతరం గుట్టపై అక్కడ శివారులో ఇండోర్ స్టేడియంను నిర్మించారు. అట్టహాసంగా దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసేసారు. కానీ జనం డిమాండ్ అయితే నెరవేర్చేసారు. ఇది ఓకే, కానీ జనానికి వినియోగంలోకి తీసుకొని వచ్చారా లేదా అన్నదే ముఖ్యమైన విషయం ఇదే. మరి మనం చూస్తున్నట్లయితే ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు. ఎందుకంటే అక్కడ ఏదైతే దాని షట్టర్ ఉందో ఆ షట్టర్ సగం వరకే ఉంది. మరి ఆ ఇంజనీర్ ఎవరు కట్టినరు, మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు, మరి అది పూర్తిగా మూసుకోకుండా ఉంది. మరి అది ఏమైందంటే అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్లకు, అంటే అక్కడ లోపలికి పోయి ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట. మరి ఆ విధంగా అక్కడ మరి చూస్తున్నట్లయితే పావురాలకు నిలయంగా కూడా మారిపోయింది. అక్కడ ఎక్కడ చూసినా పక్షుల రెట్టలు, పావురాల రెట్టలే పడి ఉన్నాయి. అంటే దాన్ని క్లీనింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. మరి దీనివల్ల ఎక్కడ చూసినా అంతా గలీజ్గా తయారైపోయింది. పావురాలు అక్కడ రెట్టలు వేసి 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 అవి మనపైనే మొత్తుకుంటున్నట్లు, ఏందిరా భయ్ మీరు ఇంత మంచిగా స్టార్ట్ చేసారు ఇండోర్ స్టేడియంని, మేము వినియోగిస్తున్నాం, మేము ఆడుకుంటున్నాం రోజు ఇక్కడ బాల్ బ్యాడ్మింటన్ కానీ ఏదైనా కానీ ఇండోర్ స్టేడియంలో ఇండోర్ గేమ్స్ మేము ఆడుకుంటున్నాం, కానీ మీరేం చేసారు రా భయ్ అని జనాన్ని ప్రశ్నిస్తున్నట్లు ఈ పావురాలు మనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీన్ని మెయింటైన్ చేయరా, క్లీన్ చేయరా, మేము రెట్టలు వేస్తూనే ఉన్నాం, మరి మీరు చెయ్యరా అని కూడా అవి ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరి చూస్తున్నట్లయితే ఇది జనానికి ఎందుకు వినియోగంలోకి తీసుకొని రాలేదు, మరి దీనికి అధికారులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ అన్ని సదుపాయాలు కల్పించి మరి ఆ ఇండోర్ స్టేడియాన్ని జనానికి వినియోగంలోకి తెచ్చినట్లయితే మరి ఆరోగ్యాభిలాషులకు, మరి ఆటల పోటీలలో పాల్గొనే, మరి ఆటల పోటీలలో రాణించాలనుకునే వాళ్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్న విషయం ఇది నాలాంటి పనికి మాలినోడు చెప్పాల్సిన అవసరం లేదు. మరి అధికారులకు తెలిసుండి ఏమి చేయలేకపోతున్నారంటే మరి దీనికి కారకులు ఎవరు, ఇటువంటి ఫెయిల్యూర్కు కారణం ఎవరు, మరి అలాగే నిరుపయోగంగా ఎందుకు ఉండిపోతుంది, మరి అధికారులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి జనము ఆ ఆశతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అయితే ఆ ఇండోర్ స్టేడియం అక్కడికి పోయి మనం ఆటలాడుకుందాం, ఇండోర్ గేమ్స్ ఆడుకుందాము, ఎండాకాలంలో ఉపయుక్తంగా ఉంటుంది. ఆ పక్కనే మరి అర్బన్ పార్క్ కూడా ఉంది, అది కూడా అలాగే ఉండిపోయింది. ఇక అక్కడ చెట్లు చేమలు ఏదైతే క్లీన్ చేస్తారో ఆ రోడ్డు, ఆ ట్రాక్ ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉందో ఆ ట్రాక్ పై గడ్డి మొలిచిపోయింది. మరి దాన్ని ఒకసారి జేసీబీతో క్లీన్ కూడా చేసినట్టున్నారు. అయినా కానీ అక్కడ వినియోగదారులకు అక్కడ తాళం వేసి ఉండడం వలన ఎవరు కూడా అందులోకి వెళ్ళి వాకింగ్ చేయలేకపోతున్నారు. మరి ఇటువంటివి స్టార్ట్ ఎందుకు చేస్తారు, మరి దాన్ని నిరుపయోగంగా జనానికి వినియోగంలోనికి తీసుకొని రాకుండా అలాగే ఎందుకు వదిలేస్తారు? మరి జనం డబ్బును అంతగా వెచ్చించి ప్రజాధనాన్ని ఇలా జనం డబ్బును వృధా ఎందుకు చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. అలాగే పావురాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. మరి ఇటువంటి పావురాలకు కూడా కనీసం జనానికి కాకుండా పావురాలకన్నా జవాబిస్తారో లేదో అధికారులు ముందు మనం చూడబోతున్నాం. మరి తొందరగా ఇది ఆడిటోరియం కానివ్వండి, మరి అర్బన్ పార్క్ కానివ్వండి, మరి అలాగే ఇండోర్ స్టేడియం కానివ్వండి, తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా జనానికి వినియోగంలోకి తీసుకొని రావాలని జనం కోరుకుంటున్నారు. జనం కోరుకుంటున్న దాంట్లో ఎటువంటి తప్పు లేదు కదా.